మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 16వ అధ్యాయం 11 నుంచి 28వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. 11వ వచనం నుండి కొన్ని వచనములను చదువుకుందాం. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను తీసుకుని వచ్చి తన నిమిత్తమును తన ఇంటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసుకొనవలెను. తర్వాత అతడు తన కొరకు తాను అర్పించు పాప పరిహారార్థ బలియగు కోడెను వధించి యెహోవా సన్నిధినున్న ధూపపీఠము మీద నుండి ధూపార్తెడు నిప్పులను తన పిడికెళ్లతో పరిమళ ధూప చూర్ణమును తీసుకొని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు ఆ ధూపము మేఘము వలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూపద్రవ్యమును వేయవలెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు అహరోను తన కొరకు తన ఇంటివారి కొరకు ప్రాయశ్చిత్తార్థముగా ఒక కోడెను వధించాలి. అది పాప పరిహారార్థ బలిగా వధించబడుతుంది. అబ్రహాము ఆ కోడెను వధించి ఆ తర్వాత దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ధూపపీఠం మీద ఉన్నటువంటి నిప్పులను తీసుకొని తన పిడికెలతో పరిమళ ధూప చూర్ణమును తీసుకొని అడ్డుతెర లోపలికి రావాలి. అడ్డుతెర లోపల అనగా అతి పరిశుద్ధ స్థలము. ఒక చేతితో నిప్పులు ఉండాలి. ఆ నిప్పులు ఎక్కడివి అంటే ధూపపీఠం మీద ఉన్నటువంటి నిప్పులు. ఒక పిడికెలతో పరిమళ ధూప చూర్ణము తీసుకోవాలి. 2 చేతులతో తాను ఇది తీసుకొని వచ్చిన తర్వాత ఆ ధూపము కరుణాపీఠము ఎదుట కమ్మునట్లుగా, అంటే మేఘము వలె శాసనముల మీద ఉన్నటువంటి కరుణాపీఠమును కమ్మునట్లుగా దేవుని యొక్క సన్నిధిని అగ్ని మీద ఆ పరిమళ ధూప చూర్ణము వెయ్యాలి. అప్పుడేమైపోతుందంటే ఆ అతి పరిశుద్ధ స్థలం అంతా కూడా ఈ పరిమళ ధూప చూర్ణము నుండి వచ్చినటువంటి ఒక సుగంధ సంభారముతో కూడిన సువాసన మేఘములాగా దట్టముగా అతి పరిశుద్ధ స్థలమంతా కూడా కమ్ముకుంటుంది. ఆ తర్వాత అతడు ఎక్కడ ఏ పని చెయ్యాలి అంటే 13వ వచనంలో చూస్తాము. ఆ ధూపము మేఘము వలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూప ద్రవ్యమును వేయవలెను అనే మాటను చూస్తున్నాం. ఆ తర్వాత కోడె రక్తములో కొంచెం తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలో తూర్పు ప్రక్కన కరుణాపీఠం మీద తన వ్రేలితో కొంచెం ప్రోక్షించాలి. పాప పరిహారార్థ బలిగా అర్పించబడిన ఆ కోడి రక్తమును కరుణాపీఠం మీద కొంచెం ప్రోక్షించాలి. ఆ తర్వాత కరుణాపీఠం ఎదుట తన వ్రేలితో 7 మారులు రక్తమును ప్రోక్షించాలి. ఈ పని అయిపోయిన తరువాత 2 మేకలను తీసుకొని వస్తాడు కదా అహరోను, ఇశ్రాయేలీయుల దగ్గర నుండి తీసుకొని దేవునికి అర్పించడానికి 2 మేకలను తీసుకొని వస్తాడు. ఆ 2 మేకల పేరట చీట్లు వేయబడతాయని చూశాం. ఏ మేక పేరట దేవుని నామం వస్తుందో అది వధించబడుతుంది. ఏ మేక పేరట విడిచిపెట్టుట అనే చీటి వస్తుందో అది అరణ్యంలోనికి విడిచిపెట్టబడుతుంది. ఈ క్రమంలో ప్రభునందు ప్రియమైన వారలారా, పాప పరిహారార్థ బలిగా ప్రజలు అర్పించేటటువంటి మేకను వధించి అడ్డతెర లోపలికి దాని రక్తమును తీసుకొని ఆ కోడె రక్తముతో చేసినట్లు వధించబడిన మేక రక్తముతో కూడా కరుణాపీఠం మీద వ్రేలితో రక్తమును ప్రోక్షిస్తాడు అహరోను. కరుణాపీఠం ఎదుట 7 మారులు మరలా ఆ వధించబడిన మేక యొక్క రక్తమును ప్రోక్షిస్తాడు.
ఒక మేక వధించబడింది. మరి రెండో మేకను ఏం చేస్తారంటే, రెండవ మేక యొక్క తల మీద అహరోను తన చేతులు ఉంచుతాడు. ఇశ్రాయేలీల మరియు ఇశ్రాయేలీల సమాజపు వారందరి యొక్క దోషములను ఆ యొక్క మేక తల మీద మోపి దానిని అరణ్యములోనికి విడిచిపెట్టేస్తారు. అది ఎడారి స్థలములో సంచరిస్తూ ఉంటుంది. కోడెను ఎలా వధిస్తారో చూశాము. 2 మేకలలో ఒక మేక ఎలా అర్పించబడుతుందో చూశాం. మరొక మేక ఎలా విడిచిపెట్టబడుతుందో కూడా ఇప్పుడు మనం చూశాం. ఇదంతా ఎందుకు చెయ్యాలి అంటే, లేవియాకాండం 16వ అధ్యాయం 16వ వచనంలో దీనికంతటికి ఈ విధులన్నిటికీ కూడా ఒక మంచి కారణము, ఉద్దేశ్యము ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. అదేంటంటే, అట్లు అతడు ఇశ్రాయేలీల సమస్త పాపములను బట్టియు, అనగా వారి అపవిత్రతను బట్టియు, వారి అతిక్రమములను బట్టియు పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. ఎందుకు పరిశుద్ధ స్థలానికి ప్రాయశ్చిత్తం చేయాలి? ప్రత్యక్షపు గుడారము వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్రమగుచుండును గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ కట్టడ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని యొక్క మందిరము ఇశ్రాయేలీల మధ్యలో ఉంది. ఇశ్రాయేలీలు అనగా మానవులు పాప స్వభావం కలిగిన వారు. ఏదో ఒక దగ్గర, ఎలాగోలా, ఏదో ఒక చోట, ఏదో ఒక సమయంలో ఇశ్రాయేలీలకు అపవిత్రత అంటుకునే ప్రమాదం ఉంది. ఇశ్రాయేలీలు అపవిత్రులయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని పరిశుద్ధ దేవాలయము, దేవుని పరిశుద్ధ మందిరము ఇశ్రాయేలీల మధ్యలో ఉంది కాబట్టి వారిలో ఉన్న అపవిత్రత లేక వారికి కలిగిన అపవిత్రత దేవుని మందిరమునకు కూడా అంటుకొని దేవుని మందిరము, దేవుని ప్రత్యక్ష గుడారము అపవిత్రమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రత్యక్ష గుడారము నిమిత్తము, అందులోని పరిశుద్ధ స్థలము నిమిత్తము యాజకుడైన అహరోను ఏం చేయాలంటే ప్రాయశ్చిత్తము చేయాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, ఒక ప్రాముఖ్యమైన సత్యం మనం తెలుసుకోవాలి. అదేంటంటే, దేవుని యొక్క ఆలయము పరిశుద్ధమైనది. ఆ ఆలయము అపవిత్రంగా ఉండటానికి వీల్లేదు. ఆ ఆలయమునకు అపవిత్రత అంటుకోవడానికి వీల్లేదు. మన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయన దూతగణముల చేత కీర్తించబడుచున్నవాడు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానముల చేత. మరి దేవుని యొక్క ఆలయము అపవిత్రమయ్యే అవకాశం ఉంది కాబట్టి అపవిత్రత దానికి అంటుకోకుండా యాజకుడు ఏం చేయాలి? దానికి ప్రాయశ్చిత్తము చేయాలి. ఒక మాట చదువుకుందాం చూడండి. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. దేవుని ఆలయము పాడైతే ఏమవుతుంది? దాన్ని ఎవడు పాడు చేశారో వానిని దేవుడు పాడు చేస్తాడు. కాబట్టి ఆలయము పరిశుద్ధంగా ఉండాలి. ఆలయములో అపవిత్రత ఉండకూడదు. ఆలయమునకు అపవిత్రత అంటకూడదు. ఆలయము ఎవరి మధ్య ఉందో వారి ద్వారా కూడా ఆలయము, మందిరము అపవిత్రం అవ్వకూడదు. కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలి? యాజకుడు ప్రాయశ్చిత్తం చేయాలి. ఎలా ప్రాయశ్చిత్తం చేశాడు యాజకుడు అంటే చూడండి, ఒక కోడె, 2 మేకలు ఇశ్రాయేలీల యొద్ద నుండి తీసుకొని అహరోను వచ్చాడు. ఆ 2 మేకలలో 2 మేకల పేరట చీట్లు వేయబడ్డాయి. దేవుని నామము పేరట వచ్చిన మేక పాప పరిహారార్థ బలిగా వధించబడుతుంది. ఆ తర్వాత కోడె ఏదైతే ఉందో అది అహరోను అతని యొక్క ఇంటివారి నిమిత్తం పాప పరిహారార్థ బలిగా అర్పించబడుతుంది. వధించబడిన మేక, కోడెల యొక్క రక్తముతోటి అహరోను ప్రత్యక్ష గుడారములోని అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశిస్తాడు. ఎలాగూ? ధూపవేదిక మీద ఉన్నటువంటి ధూపార్తెడు నిప్పులను తీసుకుంటాడు. మరొక చేత్తోటి ఆ యొక్క పరిమళ ధూప చూర్ణమును తీసుకుంటాడు. తీసుకొని వెళ్ళి వధించబడిన మేక, కోడెల యొక్క రక్తముతోటి అతి పరిశుద్ధ స్థలములో కరుణాపీఠం మీద ప్రోక్షిస్తాడు. కరుణాపీఠం ఎదుట 7 మార్లు తన వ్రేలుతో ప్రోక్షిస్తాడు.
ఆ తర్వాత ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మిగిలి ఉన్నటువంటి బ్రతికి ఉన్న మేక తల మీద చేతులుంచి ఇశ్రాయేలీల సమాజపు వారంతా దోషములు దాని మీద మోపి దాన్ని అరణ్యంలోనికి విడిచిపెట్టినప్పుడు అది ఎడారి దేశంలో సంచరిస్తుందని వాక్యం రాయబడి ఉంది. ఈ ప్రకారంగా ఇశ్రాయేలీల మధ్య ఉన్నటువంటి దేవుని ఆలయమునకు అంటిన అపవిత్రత లేక అంటేటటువంటి అపవిత్రత నిత్యము ప్రాయశ్చిత్తము చేయబడుతుంది. ఎవరి ద్వారా? యాజకుని ద్వారా. ఆ తర్వాత ఇంకొక మాట చూద్దాం. లేవియాకాండం 16:17లో పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు అతడు లోపలికి పోవునప్పుడు అతడు తన నిమిత్తమును తన ఇంటివారి నిమిత్తమును ఇశ్రాయేలీల సమస్త సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి బయటికి వచ్చు వరకు ఏ మనుష్యుడును ప్రత్యక్ష గుడారములో ఉండరాదు. అహరోను చేసేటటువంటి ఈ ప్రాయశ్చిత్త కార్యం ఏదైతే ఉందో ఇది పూర్తయ్యేంత వరకు ప్రత్యక్ష గుడారం యొక్క ఆవరణంలో కానీ లోపల కానీ ఎవ్వరూ ఉండడానికి వీల్లేదు. యాజకుడు ఒక్కడు మాత్రమే ఈ యొక్క కోడె, మేక పాప పరిహారార్థ బలి పశువులైనటువంటి వాటి రక్తమును తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి ఇశ్రాయేలీల సమాజము నిమిత్తము, అహరోను నిమిత్తము, తన ఇంటివారి నిమిత్తము, దేవుని మందిరము ఇశ్రాయేలీల మధ్యలో ఉంది కాబట్టి ఆలయం అపవిత్రత కాకుండానట్లు ప్రాయశ్చిత్తార్థమైన బలిని అర్పించి బయటికి రావాలి. అతడు ఈ బలిని అర్పించేటటువంటి సమయం అంతటిలో ఎవరూ ప్రత్యక్ష గుడారములో ప్రవేశించడానికి వీల్లేదు. ఎవరూ ప్రత్యక్ష గుడారములో ఉండడానికి వీల్లేదు. ఇది నిత్యమైన కట్టడ. అలాగైతే ప్రభునందు ప్రియమైన వారలారా, మనము నేడు దేవుని పరిశుద్ధ ఆలయములో ఉంటూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ ఆలయంలో ప్రవేశించి ఆయనను ఆరాధించగలుగుతూ ఉన్నాం. మనకు ఈ ధన్యత ఎక్కడి నుండి వచ్చింది? మన పక్షాన పాప పరిహారార్థ బలిని అర్పించడానికి యాజకుడైన అహరోను లేడు, అహరోను సంతతి వారు లేరు. అసలు మనం ఇశ్రాయేలీలమే కాదు, మనం యూదులము అంతకంటే కాదు. మరి మనము ఈరోజు జీవము కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎలా ఆరాధించగలుగుతూ ఉన్నాం? మన కొరకు పాప పరిహారార్థ బలిగా ఏ కోడె వధించబడలేదు, ఏ మేక వధించబడలేదు. మనం పరిశుద్ధులం ఎలా అయ్యాము? మన కొరకై, మన పాపముల కొరకై ప్రాయశ్చిత్తము చేసిన ఆ యాజకుడు ఎవరు అనే విషయాన్ని ఈ రోజున మనం తెలుసుకొని మన ప్రభువుని మనం హృదయపూర్వకంగా ఆయన ఆలయంలో ఆరాధిద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం నుండి 22వ వచనం వరకున్న వాక్య భాగాన్ని చదివితే అందులో కొన్ని మాటలను చదువుకుందాం. 12వ వచనం, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఎవరు? 11వ వచనంలో చెప్తున్నాడు. అయితే క్రీస్తు, ప్రభువైన యేసుక్రీస్తు వారు అహరోనులాగా కోడి రక్తముతో, మేక రక్తముతో, ధూపార్తెడు నిప్పులు, పరిమళ ధూప చూర్ణం తీసుకుని అతి పరిశుద్ధ స్థలంలో మన కొరకు ప్రవేశించలేదు. అహరోను ప్రవేశించాడు, మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రవేశించారు. ప్రభునందు ప్రియమైన వారలారా, అహరోను ప్రవేశించినట్లుగా ప్రభు మేక రక్తం, కోడి రక్తం తీసుకొని ప్రవేశించలా. తన స్వరక్తము తీసుకొనే అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడు. కాబట్టి కోడెలు, మేకలు, ఎడ్ల రక్తం చేయలేనటువంటి శుద్ధిని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిమళ రక్తం, పవిత్రమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం మనకు శుద్ధిని కలుగు చేసింది. మన పక్షాన బలిని అర్పించడానికి అహరోను సంతతి వారు లేరు, మనం ఇశ్రాయేలీలం కాదు. కానీ మన రక్షణ నిమిత్తం మన కొరకై తన స్వరక్తముతో మన పాపములకు ప్రాయశ్చిత్తార్థమైన బలిని అర్పించినవాడు, మనము సేవించుచున్న యుగయుగాలు సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువారు తన స్వరక్తముతోనే అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడు. ఆయన ఈ కార్యం చేసేటప్పుడు ప్రత్యక్ష గుడారములో ఏ ఒక్కరూ ఉండకూడదు అన్న విధిని బట్టి ఏ ఒక్కరూ కూడా మన కొరకై తమ ప్రాణమును బలిగా అర్పించే అవకాశం లేదు. అర్పించినా మన పరిశుద్ధులం కాము. 49వ కీర్తన 7వ చరణంలో, ఎవడునూ ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడు. మన యొక్క పాప విమోచన క్రయధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్టుండవలసిందే. కానీ ప్రభువు మన కొరకు ప్రాణత్యాగం చేసి రక్తం కార్చి తన స్వరక్తముతో మన పాపముల నుండి మనలను స్వతంత్రులనుగా చేశాడు. ఇందును బట్టి ప్రభువుని మనం హృదయపూర్వకంగా ఆరాధించాలి. ఇది మనకు నిత్యమైన కట్టడ. దేవుని మందిరమునకు సకాలమునకు వెళదాం.
హృదయపూర్వకంగా సిద్ధపడి హృదయపూర్వకమైన అర్పణ, ఆరాధన ప్రభువుకి చెల్లిద్దాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన. కృపగల మా తండ్రి, మీరు అనుగ్రహించిన వాక్యానికై స్తోత్రాలు. విత్తబడిన వాక్యం నీరుకట్టి ఫలింపు చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.